ఇప్పుడు అసలు పాయింట్కి వస్తా. మత్తయి సువార్తలో ఏమన్నాడంటే మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు. యోహాను సువార్తలోనేమో ఇంతమందికి తెలిసిద్దాం ఏమి చేయాలో తాను ఎరిగి ఉండి ఫిలిప్పును పరీక్షించడానికి ఇలాగూ అడిగాడు అని రాస్తుంది అక్కడ. అయితే ఇక్కడ మనకి 2 పాఠాలు ఉన్నాయి. ఒకటి, యేసు ప్రభు మనల్ని పరీక్షించే అవకాశం ఉంది అని ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. ఏం చేయాలో ఆయనకి తెలుసు. అయినా సరే మన రియాక్షన్ ఏంటో కూడా ఆయన గమనిస్తారు. ఇది సేవకులకి, విశ్వాసులకి, పరిచారకులకి అందరికీ తెలిసి ఉండాలి. గమనించండి, ఈరోజు మనం ప్రాక్టికల్గా భౌతికంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పరిష్కారం యేసయ్యకి తెలుసు. మన ఆత్మీయ సమస్యలకి పరిష్కారం యేసయ్యకి తెలుసు. మన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న పరిస్థితులు అవి బాగుపడాలంటే ఏం చేయాలో కూడా ఆ పరిస్థితులు కూడా యేసయ్యకి తెలుసు. కానీ అన్ని తెలిసి కూడా ఏమీ తెలియనట్టు కూర్చుంటాడు. ఎందుకంటే మనం ఏం చేస్తామో, మన స్పందన ఏంటో, మన రియాక్షన్ ఏంటో కూడా ఆయన తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? దాదాపు మీరు అందరూ చదువుకున్న వాళ్ళే అనుకుంటున్నాను నేను. పాపం చదువులేని వాళ్ళకి మాత్రం కొంచెం అర్థం కాదు. సరే, ఇక్కడ నుంచి అర్థమైతే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి. చదువుకున్న వాళ్ళు లేఖనాలు చూసుకుంటారు కనుక వాళ్ళకి అర్థమైంది. చదువు లేని వాళ్ళకి అర్థం. ఇప్పుడు చెప్పే పాయింట్ అర్థమైంది. ఇక్కడ నుంచి అంశ పరిధిలో వస్తాం. ఆయన మనల్ని పరీక్షిస్తాడు అనే విషయాన్ని దృష్టిలో పెట్టు. దేవుడు మనం ఫాలో అవుతున్న దేవుడు మనం అలా వదిలేసేవాడు కాదు. మనల్ని తరచుగా ఆయన పరీక్షిస్తాడు. ఈ మాట బైబిల్లో అనేక చోట్ల రాస్తుంది. ఆదికాండం 22లో ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అని రాసుకుంటారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో అవసరం లేదు, నేను చదువుతాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం. శోధన అంటే పరీక్ష. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయంలో 8వ వచనం నుంచి కిందికి జరిగితే 7వ వచనం నుంచి ఆయన మీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడని రాస్తుంది. గమనించండి, మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. రాసుకో. నంబర్ 1, మన సమయోచితమైన జ్ఞానాన్ని ఆయన పరీక్షిస్తాడు. రాసుకో. దేవుని కొరకు మనకున్న ఆసక్తిని ఆయన పరీక్షిస్తాడు. 3, విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. సమయోచితంగా మనం తీసుకునే స్టెప్స్ ఆయన అబ్జర్వ్ చేస్తాడు. 3, దేవుని కొరకు మనకున్న ఆసక్తిని ఆయన పరీక్షిస్తాడు. ఈ 3 మాటలు గుర్తుపెట్టు. పరీక్షించకుండా మాత్రం ఉండడు. 4వది, ఆయన కొరకు మనకున్న ప్రేమ, ఆయన మీద మనకున్న ప్రేమ ఎంత మాత్రమో కూడా పరీక్షిస్తాడు. 4, వివరిస్తాను వినండి. మొట్టమొదటి ఏమన్నాను? ఏం పరీక్షిస్తాడు అన్నాను? విశ్వాసాన్ని పరీక్షిస్తాడు అన్నాను. ముఖ్యంగా మన విశ్వాసం తరచుగా పరీక్షకు గురవుతా ఉంటుంది. దానికి కొన్ని పరిస్థితులు మనల్ని చుట్టుముడతాయి. పరిస్థితులు చుట్టుముట్టినప్పుడే మన విశ్వాసపు రంగు బయటపడింది. అన్ని పరిస్థితులు సజావుగా సాఫీగా సాగిపోతున్నప్పుడు మన విశ్వాసాన్ని వెల్లడి చేయాల్సిన అవసరం ఏం లేదు. పరిస్థితులు ఎప్పుడైతే చిన్నాభిన్నమై తారుమారై గందరగోళం అయిపోయి అసలు దేవుడు ఉంటే నన్ను ఇట్లా ఎందుకు తప్పు చెప్పాడు, నా పరిస్థితులు ఎందుకు మారి, నేను ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, దేవుని ప్రేమిస్తున్నా, సేవిస్తున్నా, క్రమంగా సహవాసానికి వెళ్తున్నా, నాకున్న దానిలో ఏదో చేస్తున్నా, ఆయన ఉద్దరణ మానుకున్నా, కంట్రోల్ చేస్తూ పద్ధతిగానే బతుకుతున్నా. ఎట్టబడితే బతికేవాడేమో సూపర్గా ఉంటున్నా. నీతి, నియమం, దేవుడు, విశ్వాసం, భయం, భక్తి, ప్రార్థన అని ఆధ్యాత్మిక రంగంలో ఇలా ఉన్న నా బతికేమో అయిపోయింది.
ఎందుకు ఇట్లా? కొన్నిసార్లు డౌట్ వచ్చేది, ఆయన మీద వచ్చింది. నిజంగా మీరు ఎవరైనా ఇలా ఫేస్ చేశారా? ఇలాంటి అనుభవాలు మీరు ఎవరైనా ఉన్నాయా? ఇట్లా డౌట్ ఎప్పుడు వచ్చింది. ఊహించడం జరిగినప్పుడు, అనుకోవడం జరిగినప్పుడు, చేయడం అనుభవాలు మనకు ఎదురైనప్పుడు, కొన్ని శాతం ఎదురైనా మనకు ప్రాణం లేదు. కొంతమంది ప్రార్థన అయిపోతారు. నేనా నాకు అని ప్రార్థన అయిపోతారు. కొంతమంది ప్రార్థన అయిపోతుంది కానీ దేవుడు అదవదు కానీ దేవుని దగ్గర కూర్చొని సడుగుతూ ఉంటారు. ఇదొకటి దేవుని దగ్గర కూర్చొని సడుగుతూ ఉంటారు. ఏంటయ్యా నాకు ఎట్లా చేసేయండి, దేవుడు లేడన్నారు నాకు వద్దు ఆ దేవుడు అంటారు, ప్రభు లేడన్నారు నాకు వద్దు ఆ ప్రభు అంటారు. ఆయన దగ్గరే కూర్చుంటారు. విశ్వాసం తారసపడితే ఎందుకు దేవుడు మనం ఎందుకు ఇట్లా శోధనలకు అప్పచెప్పాడు అనేది పగబెట్టినట్టున్నాడు. ఏదన్నా చెయ్యి, దరిద్రమే కానీ సఫలత అనేది లేదు. రెడీగా ఉంటుంది ఎదురు దెబ్బలు. ఏదన్నా తలపెట్టి రెడీగా ఉంటుంది దరిద్రం. అసలు నేను ఎంతో హ్యాపీగా ఉండాల్సిన పరిస్థితి మొత్తం తారుమారైపోయి గందరగోళంలో పడిపోయినా నేను. నా కుటుంబం ఎలాగో ఉంటుందని కూడా ఎలాగో అయిపోయింది. భక్తిహీనుల కుటుంబాలు బాగున్నాయి, భక్తుల కుటుంబాలు ఎందుకు ఇలా చిన్న భిన్నం అవుతుంది? సరే, ఈ స్వాపమైన విశ్వాసి అక్కడికి వదిలే దేవుడు అంటే అసలు మళ్ళీ ఆయన వదిలేసి ఆడబోతున్నాంలే, వదిలేసి ఆడబోతుంది. కాకపోతే ఎందుకు ఇట్లా చేశాడా అని అంటే అవిశ్వాసులు అయితే కాదు. కొంతమంది అసలు వదిలేస్తారు. నాకేం చేశాడు, నాకు అన్ని వదిలేదు నాకు కాదు బ్రదరు, కొంచెం రా బ్రదరు, నేను రాను బ్రదరు, నాకు వద్దు. నీకు దండం, నీ ప్రభుకు దండం, నా అవ్వ కాదు రా. కొంతమంది అట్లా ఎగ్గొట్టరు కానీ దేవుని దగ్గరే కూర్చొని సణుగుతా ఉంటారు. ఇది రెండో ప్రగతి. అయితే ఒకటి సంతోషం ఏంటంటే ఆ సణుగుడు కొనుగోలు గోల్డ్ ఉంది. మళ్ళీ ఆయన వదిలేయమంటే ఒప్పుకోడు. అమ్మమ్మ ఆయన వదిలిపోతే. కొంతమంది ఆయనను వదలరు, సనగరు. ఒక మాట వాడతారు, నేను నా ప్రభువుని నమ్ముతున్నాను, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని నమ్ముతున్నాను, ఆయన మహాజ్ఞానాన్ని నమ్ముతున్నాను, నా జీవితంలో ఏది అనుమతించినా ఆయన సెలవు లేకుండా ఏది రాదని నమ్ముతున్నా. ఒకవేళ ఆయన నాకు ఈ చేదును అనుమతిస్తే ఈ చేదు వెనక నాకు మధురమైన అనుభవం ఏదో దాచి ఉంచే దీన్ని అనుమతించాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. అంతే తప్ప ఒక్క మాట కూడా నేను ఇక్కడ మాట్లాడలేదు. కొడుకు చనిపోయి సేవ చేస్తున్నాడు ఆయన. పేరు కృపాశేఖర్, దైవజనుడు, అక్కడ బంధువులు అన్ని వచ్చి తర్వాత మాట ముందు మాట్లాడే మాట ఏంటి? అన్నిలు ఏం చేశాడు నీ దేవుడు? కాపాడా నీ కొడుకుని? పోయాడుగా అని వచ్చిన వాళ్ళంతా ముందు ఫస్ట్ దేవుడిని నిందిస్తా ఉంటే ఆ మాటలు విన్న ఆ తల్లి పెద్ద స్వరంతో పెద్ద పెట్టిలో ఒక కేక వేసి చెప్పింది, మీరు దయచేసి నా దేవుని నిందింపవద్దు అంది. నా దేవునికి తెలియకుండా ఏది జరగదు, వీరికి పరిస్థితిని అనుమతించాడంటే ఇది ఆయన చిత్తం. నాకే లేని బాధ మీకెందుకు? కార్యక్రమానికి వచ్చారు, చూశానని అంతవరకే. ఆయనను మాత్రం నిందించొద్దు, ఆయన ఏది చేసిన అందులో న్యాయం ఉంటుందనే మాట మాట్లాడినా చూడాలి. విశ్వాసంలో పరాకాష్ట. వాళ్ళు నాకున్న అక్కడ విశ్వాసం అనిపించింది. ఒక్కళ్ళు సౌండ్ లేదు ఆ మాట అన్నాక.
ఎందుకో చెప్తా, మీరు ఇలాగా అంటున్నారు కదా, ఎందుకో చెప్తా. నా దేవుడు నా బిడ్డని చెప్పి తీసుకున్నాడు నాకు. ఇన్నాళ్ళు మాట పలుకు లేకుండా పడిపోయిన నా కుమారుడు ఇదిగో నా ప్రభు అని పిలిచేటప్పుడు వాడు లేచి కూర్చొని నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో తెలుసా? అమానంలో ప్రభు పిలుస్తున్నాడు. నా సమయం ఇంతవరకే, నా పరిచర్య దినము ఇంతవరకే, నా తండ్రి నన్ను పిలుస్తున్నాడు. నువ్వు జాగ్రత్త, ఇదిగో వీళ్ళు జాగ్రత్త, పరిచర్య ఆపొద్దు. ఎవరో ఒక దైవజనుడిని ఏర్పాటు చేసి తప్పనిసరిగా పరిచర్యను కొనసాగించండి. ఫలానా చిలకలూరుపేటలో శాతం రాజు అన్నవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నా కార్యక్రమానికి వాళ్ళ కబురు చేయన్నాడు. నా కార్యక్రమానికి వాళ్ళ కబురు చేయి, నన్ను నా తండ్రి పిలుస్తున్నాడు, నేను వెళ్తున్నానమ్మా అని చెప్పి పడిపోయాడు, బెడ్ మీద వెళ్ళిపోయాడు. ఆ బిడ్డ లాగా వాలిపోయాడు. ఆ తల్లి కళ్ళు మూసి ఏడుస్తా ఉంది. ఆ క్షణంలో నాకు ఒక దర్శనం కలిగింది. ఆజానుబాహు లాంటి ఇద్దరు వ్యక్తులు, చాలా ఎత్తరులు, వాళ్ళిద్దరి మధ్యలో నా కొడుకు ఎంత ఉన్నాడో తెలుసా? ఒక చిన్న పిల్లవాడు, పెద్దవాళ్ళ మధ్య పిల్లవాడు ఉన్నట్టు ఆ ఎత్తరులైన మనుషుల మధ్యలో చిన్న బాలులాగా నా కొడుకున్నాడు. కానీ వాడు పెద్దోడే. కానీ వాళ్ళ హైట్తో వీడి హైట్ చూస్తే వాళ్ళు అంత ఎత్తున్నారు, వీడు అంత చిన్నగా ఉన్నాడు. వాళ్ళ మధ్యలో వాళ్ళు రెండు చేతులు పట్టుకొని నడిపిస్తా ఉన్నారు, వాడు పరిగెత్తుతా ఉన్నాడు అని చెప్పారు. ఎక్కడికి పరిగెత్తుతున్నారు అనే పాయింట్ ఆమె ఏం చెప్పిందో తెలుసా? దాదాపు సంవత్సరం హాస్టల్లో ఉండి సంవత్సరం పాటు తల్లిదండ్రులు చూడకుండా ఉన్న కొడుకు కానీ కూతురు కానీ గేటు బయట మీ మమ్మీ డాడీ వచ్చారా, మీ అమ్మ నాన్న వచ్చారు, ఇదిగో ఇక నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు అన్నప్పుడు వాడు ఆ క్లాస్ రూమ్లో నుంచి ఏ విధంగా పరిగెత్తుతాడో తన తల్లిదండ్రిని కలుసుకోవడానికి అట్లా పరిగెత్తుతున్నాడు నా కొడుకు అంది. నాకు చెప్పింది, వాళ్ళందరికీ చెప్పింది. నా కళ్ళారా చూశా, నేను చూశా, నాకు చూపించాడు. నా కొడుకు ఇక్కడ డెడ్ బాడీ లాగా ఉన్నాడు, కానీ నా కొడుకు చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషంలో ఉన్నాడు. వచ్చారు నన్ను ఆదరించడానికి, సంతోషం, ధన్యవాదాలు. కార్యక్రమంలో ఏకీభవించండి, సంతోషంగా మీ ఇళ్ళకి వెళ్ళండి. ఒక్క మాట కూడా నా దేవుడిని నిందించొద్దని ఇప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్, ఒక్కడ కూడా ఇక సౌండ్ లేదు కదా. స్తోత్రం చెప్పడం గట్టిగా చెప్పండి. విశ్వాసం అనేది నిగ్గుదేరేది, బయటపడేది ఎక్కడ? పరిస్థితులన్నీ సజావుగా సాగిపోతున్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడా? నమ్మకత్వం నిగ్గుదేరేది ఎక్కడ? అక్కడే. ఎంతమందికి అలాంటి దమ్ము ఉందండి? అన్ని జనుల్ని నోరు మూపించే దమ్ము, ధైర్యం ఎంతమందికి ఉంది? ఏమన్నా ఇంతసేపు ప్రార్థన చేస్తావు, ఏమి నీ బాధలేమో కొలిక్కి రాకపోయా? ఏమన్నా తెగ ప్రార్థనలు చేస్తావు, ఏమి అంతా కోల్పోయావుగా? ఏమో కొలిక్కి రాకపోతే నీ కర్మ ఇట్లా గాలిపోయా, ఏం సంగతి అంటే ఏం చెప్తాను? కన్నీళ్లు గారుస్తావా? ఏం చేస్తావు? నా కర్మ అట్లా గాలిందంటావా? లేకపోతే ఏం చెప్తావు నువ్వు? ఏమైంది బాబు నాకు? నువ్వు ఇబ్బందులు పడుతున్నావు కదా. ఇబ్బందులు పడితే దేవుడు లేనట్ట, నా దేవుడు దయ చూపనట్ట. ఈ ఇబ్బందుల వెనక కూడా నాకేదో మేలు నా తండ్రి దాచే ఉంచుతాడు. నాకు ఈ ఇబ్బందులు, ఈ సమస్యలు ఏమి పర్మనెంట్ కాదు, తాత్కాలికం. తప్పకుండా నా తండ్రి మళ్ళా నన్ను దర్శిస్తాడు, నాకు కూడా మంచి రోజులు వస్తాయి. నేను కూడా మీకంటే ఉన్నతంగా ఉండి సంతోషించే మహిమకర దినాలు నాకు, నా పిల్లలకి నా తండ్రి తప్పకుండా ఇస్తాడు. నాకేం సందేహం లేదు, నాకేం డౌట్ లేదు, నా దేవుడు నాకు తోడైంది. ఈ మాట ఎంతమంది మాట్లాడగలుగుతారు? మన విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తాడు. దానికోసం కొన్ని పరిస్థితులు రప్పిస్తాడు. 30 సంవత్సరాలు ఉద్యోగం నీకు ఇవ్వడానికి వాడు 30 సంవత్సరాలు చదువుని పరీక్ష చేస్తున్నాడు. 30 ఏళ్ళు జాబ్ నువ్వు పొందాలంటే 30 ఏళ్ళు చదువు సతకాలి. మళ్ళీ అన్నింటిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. చివరిగా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి. ఇన్ని చేసి ఇన్ని తిప్పలు పడితే జాబ్.
మీరు ఇంట్రెస్ట్ ఉన్నారా? నాతో ఏమన్నారు? 30 సంవత్సరాలు జాబ్కి 30 ఏళ్ళ చదువు అవసరమా కాదా? అన్ని వాళ్ళ ఫస్ట్ అవసరం ఉంది. ఏ పరీక్షకి నువ్వు ఫీల్ అవ్వవు. ఇన్ని పరీక్షలు ఎందుకు అనవు? అప్పుడు సార్ జాబ్ ఇచ్చేటప్పుడు మరి పరీక్షించుకోవడా ఏంటి? పరీక్షించుకుంటాడుగా. మీ ఇంట్లో పని మనిషికి ఎన్ని పరీక్షలు పెడతాము? ఓ మనిషిని పని మనిషిగా పెట్టుకోవాలంటే డబ్బులు అక్కడ పెడతావు. ఆ మనిషి కనపడేటట్టు తీసుకోవాలి. బంగారం అక్కడ పెడతావు, తీసుకో. ఈ పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత జీతం పెంచి మరీ ఉంచుకుంటాం. చేయమ్మ, నమ్మకం ఉన్నా జాగ్రత్త చేయాలి. మరి రేపు యుగయుగాలు దేవుని రాజ్యంలో హక్కుదారుడివి, ఉద్యోగస్తుడు అవుతావు. నువ్వు శాశ్వతమైన పదవి ఇవ్వబోతున్నాడు అక్కడ. ఆ మెట్టుకు మరి నేను తీసుకోవాలన్నప్పుడు టెస్ట్ చేసుకోవటం న్యాయం కాదా? న్యాయమా కాదా? సౌండ్ రావట్లా. గట్టిగా న్యాయమే అన్నారు. అంత 100% న్యాయం. ఆయన మనల్ని పరీక్షించడానికి మాత్రం. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, మనకి పరీక్ష ఎదురయ్యే ప్రతిసారి, మన విశ్వాసాన్ని పరీక్ష ఎదురయ్యే ప్రతిసారి దేవుడు రెట్టింపుగా దీవించబోతున్నాడని గుర్తెరగదు. రెట్టింపు ఆశీర్వాదం రాబోయేటప్పుడే కఠినమైన పరిస్థితులు, పరీక్షలు ఎదురవుతాయి. అబ్రహాముని ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని ఇవ్వాలని ఆశించాడు. అంతమంది పిల్లల్ని ఇవ్వాలని ఆశించాడు. అయితే దాన్ని పొందడానికి ఇక్కడ అర్హుడా కాదా అని 100 ఏళ్ళకు ఒకటి నుంచి, 100 సంవత్సరాల వయసు ఒకటి నుంచి వాడిని బాగా పెంచి అల్లారు ముద్దుగా పెంచి 18-20 ఏళ్ళలోని చేస్తే ఆ దశలో తీసుకొచ్చి మొరియా దేశం ఉన్న పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించమంట తీసుకెళ్ళాడు. ఇష్టమనుకునే తీరా బలి చేయబోయేటప్పుడు ఆకాడితే ఆపి ఆ తర్వాత అంటాడు, నేను బట్టి నీవు దేవునికి భయపడేవాడు అని నాకు అర్థమైంది. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక నీకు చేతనైతే సముద్రపు ఇసుక రేణువుని లెక్కించమా. అమ్మో చేత కాదు ప్రభు, ఆకాశ నక్షత్రాలను లెక్క చేత కాదు ప్రభు, నీవే లెక్క పెట్టలేనంత మంది సంతానాన్ని లెక్కిస్తాను పోమా. ప్రభు మనల్ని పరీక్షించేది మనల్ని పై తరగతికి చేర్చడానికి, మనకి 2 గంటల మేలు చేయడానికి, మనల్ని బట్టి సంతోషపడటానికి, మన విశ్వాసాన్ని చూసి మురిసిపోవటానికి, ఆయన ఆనందపడ్డాడు. ఆయన ఆనందపడ్డాడంటే 2 గంటల దీని వచ్చినట్టే. కానీ పరీక్ష ప్రతి భక్తుని జీవితంలో, ప్రతి భక్తురాలి జీవితంలో తప్పనిసరి. మీకైనా తప్పదు, నాకు ఎంతమందికి అర్థమైంది? పరీక్షిస్తాడు. సైలెంట్ కూర్చుంటాడు. ఏమైనా జరిగిందో ఆయన మొత్తం తెలుసు. నీ సమస్యకు పరిష్కారం కూడా తెలుసు. సమస్య నీకు ఎందుకు వచ్చిందో తెలుసు, ఎలా డీల్ అయిందో తెలుసు, ఎలా పరిష్కారం అయిందో తెలుసు. సైలెంట్ కూర్చొని చూసు. నీ రియాక్షన్స్ అన్ని, నీ డైలాగులన్నీ, నీ మాటలన్నీ, నీకు నువ్వేమైనా డైలాగులు వేస్తే డైలాగులు కూడా రాసుకుంటాం. ఎలా రియాక్ట్ అయ్యాడు. నువ్వు బాగుగా స్పందిస్తే దానికి తగ్గ మార్కులు పడతాయి. నువ్వు ఆపోజిట్లో స్పందిస్తే కొన్ని మార్కులు పెరుగుతాయి. మొత్తం మీద మాత్రం టెస్టింగ్ తప్పనిసరి. ఏం పరీక్షిస్తాడని చెప్పాను? పరీక్షిస్తాడు. రెండవది, సమయోచితమైనటువంటి మన జ్ఞానాన్ని పరీక్షిస్తాడు. కొన్ని పరిస్థితులు మన ముందుకు రప్పించి ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో చూస్తుంటాడు. అది నేను ఆత్మవుతున్నామో, నేను ప్రెసిడెంట్ వెళ్ళిపోతున్నాను, అప్పుడు మీకు ఏదైనా ఆకలి అవుతున్నామో, బాబు ఫుడ్ ఏర్పాటు చేశారు. ఇది చాలా కీలకమైన ఈ మాటలు. అన్యజనుల్లోంచి చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకుంటుంటే అపోస్తలులంతా డిస్కషన్ పెట్టారు. కొంతమంది అన్నారు, బాప్టిజం ఇస్తే చాలయ్యా,
వాళ్ళు కూడా మనలో ఒకళ్ళు అవుతారు అని కొంతమంది అంటే, కొంతమంది అన్నారు యూదులు కాదు సున్నతి చేయాల్సిందే, సున్నతి చేసుకుంటేనే క్రైస్తవుడు లేకపోతే. పరిశుద్ధాత్ముడు కూడా కూర్చున్నాడు వాళ్ళ మధ్యలో, అంటే దేవుడు కూడా కూర్చున్నాడు. కొంతమంది ఇలాగా కొంతమంది అలాగే చెప్తుంటే సడన్ గా యాకోబు ఇచ్చాడు. ఈ డిస్కషన్ ఎలాంటిదంటే దేవుడు ఎందుకు ఇట్లా టెస్ట్ చేశాడంటే మన పరిపక్వతను చూడటానికి. ఇది జాగ్రత్తగా గమనించాలి. మీలో ఎవరెవరు ఏమేమి వ్యాపారాలు చేస్తారు, పనులు చేస్తారు చెప్పండి నాకు. నేను ఫలానా వ్యాపారం చేస్తాను అన్నది చేతులు ఎత్తండి. ఎవరైనా ఒక వ్యాపారం చెప్పండి. సరే వ్యవసాయం చేసేవాళ్ళని చెప్పండి, నేను వ్యవసాయం చేస్తానయ్యా అన్నాడు. చాలా వందనాలు. వ్యవసాయంలో ఎక్కువ ఏం వేస్తారయ్యా? ఈ సైడ్ ఏం పండిద్ది? వరి పండిద్దా? వరి. ఇంకా నేను ఇంకా వేరుశనగ, ఇంకా నువ్వు పెసరా అన్నదాన్ని లేదా? ఇంకేం పడుతుంది? రైట్. ఇప్పుడు నీకు 2 కొడుకులు ఉన్నారు అనుకో, లేదా 3 కొడుకులు ఉన్నారు అనుకో, తండ్రి అడుగుతాడు బాయ్ అంటే ఏం వేయాలో అని తెలుసు, పంట ఏం వేయాలో అని తెలుసు, కానీ కొడుకులు అడుగుతాడు పెద్దడా ఇట్లా ఏం కానా పంట వేసే కాలం వచ్చింది కదా, ఏం వేద్దాం, ఏమేసేది ఒరేగా ఒరేరా బీపీటీ లేద్దామా, స్వర్ణ మసూరి వేద్దామా, 74 వేద్దామా, లావు రకం వేద్దామా, సన్న రకం వేద్దామా, ఏ తెలియాలని తెలుసు. నానా ఫలానప్పుడు ఇది వేస్తే ఇట్లా వచ్చింది కదా, ఈసారి ఈ పంట వేద్దాం. రెండో వాడు పిలుస్తాడు, అదే నువ్వురా ఏమేద్దాం, వరి కాదు కానీ వేరుశనగ వేద్దాం. వేరుశనగ అరే ఒరే అయిపోయిన తర్వాత ఖాళీ సమయాలు వేసుకునే పంట అది. ముందు పంట ఏదో చెప్పరా అంటే మొత్తం పంట అంతా అదే వేద్దాం వేసినట్టుంది. ఇంకేం తింటాం మరి? సరే అట్టుంది. అరే 3వ వాడు ఏం చేద్దాం వాడు అంటాడు బీపీటీ రైస్ కొంచెం రేట్ ఎక్కువ ఉంది డాడీ, బీపీటీ ఫుడ్కి రేట్ ఎక్కువ ఉంది, మనం అదేద్దాం. లేకపోతే స్వర్ణ మసూరి రేట్ ఎక్కువ ఉంది అదేద్దాం. దిగుబడి బాగా వచ్చింది అండ్ రేటు కూడా ఉంది, మార్కెట్లో బాగా అమ్ముడవుతుంది, మన తోటకి అది బాగా సెట్ అయిందని చెప్పాడు అనుకో. తండ్రి అదే ఫిక్స్ అయ్యాడు. ఆ ఆన్సర్ ఈ ముగ్గురులో ఎవరిలో వచ్చిందో పరీక్ష చేస్తాడు. ప్రియులారా గమనించండి, కొన్ని సన్నివేశాల్లో కొన్ని సందర్భాల్లో మన రియాక్షన్ ఏంటో కూడా అబ్జర్వ్ చేస్తాడు. సున్నతి చేయాలని కొంతమంది, సున్నతి బాప్తిస్మం ఇస్తే సలాలని కొంతమంది మాట్లాడుతుంటే యాకోబు నుంచి సహోదరులారా ఇదో అన్ని జనుల నుండి దేవుని నమ్ముకుంటున్న వాళ్ళకి 4 పెడదాం, ఇంకా వేరే రూల్స్ ఒకటి. 1 విగ్రహాలకు పెట్టింది తినొద్దని చెప్దాం. 2 జారత్వం చేయొద్దని చూద్దాం. 3 గొంతు పిసికి చంపిన దాన్ని తినొద్దు అని చెప్దాం. 4 రక్తాన్ని తినొద్దని చెప్దాం. ఈ 4 కంటే ఎక్కువ ఏ భారం కూడా వాళ్ళ మీద వద్దు, ఇది నా ఆలోచన అని యాకోబు చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు అన్నాడట, యాకోబు చెప్పిన ఈ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను అన్నాడు. ఇదంతా ఈ మీటింగ్ అంతా వేయకపోతే దేవుడే చెప్పే చేయొచ్చుగా ఇట్లా చేయొద్దని. వాళ్ళతో ఈ మీటింగ్లన్నీ నడిపించకపోతే డైరెక్ట్గా చెప్పేసేయచ్చుగా, ఆయన చెప్తే జరిగింది కదా. కానీ అదేం చెప్పాల, ఆయన కూడా వాళ్ళలో ఒకళ్ళ కూర్చున్నాడు. దేవుడు మన దేవుడు అలా కూర్చుంటాడని నీకు తెలుసా? ఇప్పుడు మన పరిచర్య జరుగుతుంది. ఈ పరిచర్యలో
పరిచర్య ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి? ఆత్మ రక్షింపబడాలంటే ఏం చేయాలి? జస్ట్ మనం ఒక ఆలోచన చేయాలి. ఒక ఆలోచన చేయాలి. ఇదో మీరు చెప్పండి. తెలుగు 2 రాష్ట్రాలను పరిశీలించండి. మీరు తెలుగు 2 రాష్ట్రాలను పరీక్షించండి. ఈ ఒక్క రోజుకి భోగవారం ఏమో ఆలోచించవాలండి. ఏంది నేను చెప్పేది కొంచెం మైండ్ పెట్టి వినండి. తెలుగు 2 రాష్ట్రాలను మీరు అబ్జర్వ్ చేయండి. వేల సంఖ్యలో ప్రజలు ఉన్నటువంటి సంఘాలు 2 రాష్ట్రాల్లో కలిపి వేల సంఖ్యలో ప్రజలు చేరి ఆరాధించేటువంటి సంఘాలు ఎన్నున్నాయా అంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఇక వందల సంఖ్యలో ఆరాధించే సంఘాలు ఎన్నున్నాయా అంటే వేలలో ఉన్నాయి. వేల మంది ఆరాధించే సంఘాలు ఎన్నున్నాయంటే వేళ్లలో ఉన్నాయి. వేళ్లలో 100 మంది ఆరాధించే సంఘాలు 100 మంది, 150 మంది, 200 మంది, 70 మంది, 80 మంది, 90 మంది, 300 మంది ఆరాధించే సంఘాలు ఎందులో ఉన్నాయంటే వేలల్లో ఉన్నాయి. కొంతమంది ఒక 10 మంది 15 మంది సేవకులు చేసిన సేవలేమో వేలలోకి వెళితే వేల మంది సేవకులు చేసే సేవ 100లోనే ఎందుకుంది? నాదొక డౌట్, మీరు చెప్పండి. ఆ సంగతి మాకేం తెలుసురా? మాకు ఆకలి ఉందో ముద్ద గుడ్డు తినేవారని చెప్పేది మేము. ఏం పర్వాలా, వండుకున్నాం, ఏడ పెట్టుకున్నాం, తిందాం, పోదాం, ప్రాబ్లం లేదు. ఒక ఆలోచన చెప్పండి. జస్ట్ ఒక ఆలోచన సభలాగా డిస్కషన్ చెప్పండి. ఏంటి కారణం ఏంటి? అసలు ఏం జరగాల్సింది ఏది? పరిచర్య జరగాల్సిన క్రమం ఏది? ఎందుకు ఇలా అయిపోయింది? మరి అన్ని సంఘాలు కూడా అలా వేలలోకి వెళ్ళాలిగా, ఎందుకని 100లోనే ఆగిపోయినాయి? అంటే ఇప్పుడు 100, ఇప్పుడు 50 మంది, 70 మంది, 80 మంది, 100 మంది, 200 మంది ఉన్నది దేవుడి సంఘం కదా? వేల మంది ఉన్నదే దేవుడి సంఘమా? వేల మంది ఉన్నాడు గొప్ప దైవజనుడు అయితే 100 మంది ఉన్నాడు సరైన దైవజనుడు కాదా? విశ్వాసం వాళ్ళు గొప్పదంట, అందుకని వేల మంది కాదు. అంటే ఇప్పుడు వేల మంది పాస్టర్లకు విశ్వాసం లేనట్టేనా? ఓకే, చెల్లండి. వాళ్ళు గిరి గీసుకున్నారంట, ఇంతవరకే మన పరిధి ఇంతవరకే గిరి. అట్లా ఎందుకుంటారా? అందరికి ఆశ అయితే, అందరికి ఆశ దేవుని కోసం ఎక్కువ పరిచర్య చేయాలని అందరికి ఆశ. కానీ ఎందుకు అట్లా? విషయం చెప్తున్నా, మీరు ఒక రహస్యం చెప్తున్నా. వేలాది మంది కలిసి ఆరాధించే సంఘం గొప్ప సంఘం అని మనం అనుకుంటాం. ఒక 200 మంది, 100 మంది ఉన్న సంఘం ఏముందిలే అనుకుంటాం మనం. అని మీకు చెప్పనా అసలు రహస్యం? ఇది దేవుడి సంఘమే, అది దేవుడి సంఘమే. అందులో దేవుడు పనిచేస్తున్నాడు, ఇందులో కూడా దేవుడు పనిచేస్తున్నాడు. అసలు లెక్క ప్రకారం నన్ను అడిగితే వేలాది మంది మొత్తం కలిసి ఒక్క దగ్గరే ఆరాధించటం క్షేమకరం కాదు. అసలు రహస్యం అది. వేలాది మంది కలిసి ఒక్క దగ్గరే ఆరాధించడం క్షేమకరం కాదరా. అది కనీసం ఒక కాపరి ఒక 200 మందిని కాయగలిగాడు అనుకో, స్తోత్రం. అంతవరకు గొర్రెలు కాసేవాళ్ళు ఏమన్నారు ఇక్కడ? గొర్రెలు కాసిన వాళ్ళు. ఒకసారి గొర్రెల కాపరిని అడిగాను, ఒక కాపరి ఎన్ని గొర్రెలు కాయగలుగుతాడా అని అడిగి. ఒక కాపరి అంటే ఒక 60-70 కాయొచ్చండి అన్నాడు. 60-70 గొర్రెలు మలయొచ్చండి అన్నాడు. మేకలను అయితే ఎన్ని కాస్తాం అంటే 25 కూడా కాయలేవండి మేకలను అయితే అన్న. ఎందుకంటే ఒక దగ్గర ఉండమంటే గొర్రె అయితే నిలబడింది. అంటే ఒక కాపరి యొక్క స్టామినా ఎంతవరకు అంటే అక్కడ ఒక 100 గొర్రెలకు సమాధానం చెప్పగలరు. ఒకవేళ గొర్రెల మంద పెరిగిందనుకో, కాపర్లో పెరగాలి. ఏం పెరగాలి? లేకపోతే గొర్రెలు తోడేళ్ల పాలు ఉంటాయి, రోగాల బారిన పడతాయి, ఎదుగు మదుగు లేకుండా అనిగిపోతాయి.
ఆయన చాలా బాధల్లో పిచ్చిపట్టి కాదు ఈ పని చేస్తుంది. దేవుని స్తోత్రం. సింపుల్. ఇప్పుడు కొంతమంది దైవజనులు ఏం చేశారు, ఒక దగ్గర పరిచర్య మొదలుపెట్టి అది విస్తరించిన తర్వాత మనమే ఏం చేస్తున్నాం, ఓ సంఘం కట్టాం, అది వేలల్లోకి వెళ్ళింది, ఇంకా ఎక్కడెక్కడ వాళ్ళంతా అక్కడే పోగవండి అనకుండా ఏ ఏరియాకి తగ్గట్టు ఆ ఏరియాకి మనుషుల్ని పంపించి అక్కడ సంఘాలు కట్టడం జరుగుతుంది. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే అక్కడ సంఘం అక్కడ ఉండగానే అన్ని ప్రాంతాల్లోనికి చిన్న చిన్న గుంపులు ఎంటర్ అవుతాయి. ఈ చిన్న చిన్న గుంపులు దేవుని కోసం ఫలించడం మొదలు పెడితే చిన్నగా ఆ ప్రాంతం అంతా ప్రభావితమైంది. అట్లా కాకుండా మచిలీపట్నం ఊరంతా మచిలీపట్నంలో ఉండగలిగింది కానీ చిలకలూరుపేట రాదుగా. ఇప్పుడు ఒంగోలులో పరిచర్య స్టార్ట్ అయింది, ఒంగోలు మొత్తం పేటకు రాదుగా, ఒంగోలు పేటకు వస్తే ఆడబట్టింది. కాబట్టి ఒంగోలు ఆత్మలు ఒంగోలులోనే ప్రభావితం కావాలి, మచిలీపట్నంలో ఆత్మలు మచిలీపట్నంలోనే. అలాగే దేవుడు ఏం చేశాడంటే కొన్ని సంఘాలను అలా లేవనెత్తి అందులో నుంచి దైవ జనాంగాన్ని లేవనెత్తి వాళ్ళని అనేక ప్రాంతాలకు పంపి ఈరోజు మీరు ఏ ఊరన్నా చూడండి, దేవుని కృప. అది ఏ చర్చి సంఘం, ఏ చర్చ్ అయినా కావచ్చు, ఏ మినిస్టర్ అయినా కావచ్చు, మొత్తానికి ప్రతి ఊర్లో ఏదో ఒక మందిరం అయితే ఉంటుంది. చూడు, పట్టాలు చప్పట్లు. ఇప్పుడు మచిలీపట్నం సంగతి కూడా, మచిలీపట్నంలో ఉన్నటువంటి అన్ని జనులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు గందరపోవడం లేదు, అందులో చాలా మంది ఉన్నారు అన్ని జనులు. టౌన్లో చాలా మంది ఉన్నారు అన్ని జనులు. వాళ్ళు వీళ్ళు రక్షణలోనికి రావాలనేది మన భావం. వాళ్ళు నరకాగ్ని తప్పించుకొని నిత్య జీవానికి చేరాలనేది మన భావం. దీనికోసం మనం ఏం చేయాలి? మీరు దేవుడిచ్చిన పిల్లలుగా నేను తండ్రి స్థానంలో ఉండి అడుగుతున్నాను. ఫ్యామిలీ డిస్కషన్ ఏం చేయాలి? ప్రార్థన చేసి జరుగుతున్నాం. ఇప్పుడు ఎందుకు ప్రకటించాలి? ఆకాశ పక్షులను చూడండి, అది విత్తము పోయము పట్లలో కూర్చుతున్నాం, అయినా మీ పరలోక తండ్రి వాటిని నిత్యము. జస్ట్ మనం కూడా ప్రార్థన చేసి సరిపోయింది. అంటే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. విత్తము పోయవు పట్టలో కూర్చుకో, దాచి పెట్టుకో, కానీ పొద్దునే వేసి వెతుక్కుంటాయి. ఫీల్డ్లోకి వెళ్తాయి, ఎందులోకి వెళ్తాయి? ఫీల్డ్లోకి వెళ్తాయి. నా దేవుడు ఈ రోజుకి ఎక్కడ దాచిపెట్టాడో నాకు అని ఫీల్డ్లోకి వెళ్ళి వెతుక్కుంటాయి. ఇందాక మీరేమన్నారు? ప్రార్థించాలి అని. జస్ట్ ప్రార్థన చేస్తే సరిపోతుందా? మనం ఇంకేదన్నా చేయాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క స్త్రీకి, ప్రతి ఒక్క పురుషునికి ఈ విషయంలో బాధ్యత ఉంది. నేను ఈ సంవత్సరం అంతా కష్టపడి ఒక్క ఆత్మనైనా క్రీస్తు కొరకు రక్షించాలి అనే రంది ఉంది. ఈ టైపు సరుకు ఎక్కడుందా అని దేవుడు పరీక్షించి వెతుకుతాడు. ఇలాంటి చిత్తశుద్ధి కలిగిన విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి బాధ్యత కలిగిన విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ఇంకా సబబు కాదు కొనసాగించడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, పెద్ద టైం చూసుకుంటున్నాడు, ఆకలి ఎవరో సరిపెట్టుకున్నాడు నా మేడానికి. కానీ ఫుడ్ రెడీ చేసుకోండి, ఈ ఒక్క మొక్క వినండి. జస్ట్ మీరు ఆలోచన చేయండి. వెళ్ళిపోతా, ఈరోజు నేను ఫోటో అయిపోయింది వెళ్ళిపోతాను, మీ ఇంటికి మీరు వెళ్ళిపోతారు, అయిపోయింది ఫోటో మామ. కానీ మనం ఒట్టిగా పోకూడదు. దేవుడు మనల్ని పట్టించుకుంటాడు. కాబట్టి నేను యేసుప్రభువుని నమ్ముకున్నప్పుడు, యేసుప్రభువుని కొత్తగా నమ్ముకున్నప్పుడు కట్టడప్పులు ఉన్నాయండి నాకు. కట్టడప్పులు, ఫ్యామిలీ ఇష్యూస్, మానసిక ఒత్తిళ్లు ఇవి ఉన్నాయి. కానీ యేసుని నమ్ముకున్న తర్వాత మనం పడే బాధలు, అప్పులు, తిప్పులు ఎన్ని కాదు, కానీ దీనికంటే ఘోరమైన నరకం. ఆ నరకం నుంచి నేను కాపాడబడ్డాను, అనేక మంది కాపాడబడాలి. దానికోసం నేను ఏం చేయాలనే రండి జరిగిందండి.
ఇక అప్పుడు రోడ్డు మీదకి లాగుతాడని కానీ, కుటుంబ సమస్యలని కానీ, ఇంకా వేరే ఏమి ఎక్కల మైండ్కి. ఎప్పుడైతే నా మైండ్ దేవుని పనికికి వెళ్ళిందో, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఇందాక చెప్పిన సమస్యలని అడ్రస్ లేకుండా పోయింది. ఈ రోజు కూడా నా వస్త్రాన్ని గురించి నేను ఆలోచించాలా, నా తిండి గురించి నేను ఆలోచించాలా, నా బాధ్యతల గురించి నేను ఆలోచించాలా. మొత్తం ఏ టయానికి ఏది అందాలో అది మొత్తం వచ్చేస్తుంది, మొత్తం డీల్ అయిపోతూ ఉంటుంది. అది నేను వాటి మీద పెట్టాల మైండ్. చిన్న వాటి గురించి ఆలోచించేది. ఇప్పుడు నశించిపోతున్నారు, వీళ్ళ గురించి నేను ఏం చేయాలి? ఇంత కష్టపడి వచ్చా కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు 10 మందికి ఈ మ్యాటర్ ఎక్కిన పరిస్థితి వేరుగా ఉంటుంది. అందుకని చెప్తున్నాను, 10 మందికి సరిగ్గా 10 మందికి ఈ మ్యాటర్ ఎక్కిన ఏమన్నా మారింది. 10 మందికి ఈ సంగతి అర్థమైన నేను వచ్చింది ఈరోజు వృధాగా. మీరు కూడా ఏదో అన్ని పోటాలకు పోయాం, కాసేపు కూర్చున్నాం, ఆయన ఏదో కాసేపు పొట్టుకున్నాడు, లేచి వచ్చాం అన్న దాఖలాలు అయినద్దు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలో సత్యోడు నీలా దేవుడు సరైన వాడు ఇచ్చాడు. చిలకలూరుపేటలో నేను పరిచర్య మొదలు పెట్టినప్పుడు సరిగ్గా 12 మందే ఉన్నారు. నా కుటుంబ సభ్యులు 11 మంది. లెక్కేసుకోండి. మా అమ్మ, మా నాన్న, నేను, మొన్న నా భార్య, మన్నయ్య భార్య 6 పెద్దవాడు. నా పిల్లలు 2, మన పిల్లలు 3, 5. మొత్తం కలిపి ఎంత? అదేంటి మా ఇంట్లో ఫస్ట్ ఫ్యామిలీ ప్రేయర్. చిలకలూరుపేట తండ్రి సన్నిధి పరిచర్యకు నాంది. ఆ 11 మంది మేమే కుటుంబ సభ్యులు ప్రార్థన చేశాం. అలా ప్రార్థన చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇరుగు పొరుగు వచ్చి కూర్చున్నారు. వాళ్ళందరితో కలిపి ఆదివారం పరిచర్య మొదలు పెట్టినప్పుడు నాకు తెలిసి ఒక 12 మందో 15 మందో ఉన్నా. ఈరోజు దాదాపు ఒక 40,000 నుంచి 50,000 మంది వరకు వైద్యులకు ఆత్మలకు బాప్తీసం ఇస్తున్నా. అంటే ఆ దేవుడు నాకు అప్పచెప్పిన సరుకు కూడా నాసిరకం సరుకు కాదు, ఉన్న కొద్ది సరుకైనా సరైన సరుకునిచ్చాడు. వాళ్ళ మైండ్ అంతా కూడా సాతాను చేతుల్లోంచి ఆత్మలు ఎంత బయటికి తేవాలి, జీవితాలను నాశనం చేసుకుంటున్న వీళ్ళని ఎలా కాపాడాలి, వాళ్ళ మైండ్ అంతా కూడా అదే. నాది ఏ మైండ్ ఉందో ఫ్యాక్ట్లో నన్ను ఫాలో అయ్యే వాళ్ళ మైండ్ అంతా. నేను వాక్యం చెబుతుంటే పిల్లలు కూడా కిక్కులు అమ్మేరు. తెలుసా మీకు? గాలి పడుతున్న ఒక రోజు వాక్యం చెబుతుంటే పక్కన గాలి పడుతున్న టెంట్ లేచింది. ఆ టెంట్ లంగర పట్టుకొని లేచాడు, గాల్లో లేచాడు ఒకడు తమ్ముడు. ఎందుకు తెలుసా? డిస్టర్బెన్స్ కాకూడదు, వాక్యం ఆకూడదు. ఎందుకు? ఆ వాక్యం సరిగ్గా అవతల వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిందంటే మారుతారు, రక్షణలోకి వస్తారు. ఒక ఆత్మ చిక్కిందంటే ఆత్మ కోసం ఎంత పరితపిస్తారు. అందుకే నేను ఏ రోజు ఎంతమంది రక్షించబడ్డారో చెబుతూ ఉంటాం వాళ్ళకి. మీ కష్టం ఫలించింది, నా కష్టం ఫలించింది, ఎంతమంది మారారు, మీ జీవితాలు మార్చబడ్డాయి. మా గది ఇదే, మా తిండి ఇదే, మా నీళ్లు ఇదే, మా తపన ఇదే. ఈరోజు మా అనే దానిలో మీరు కూడా ఉన్నారు. మన గంది అదే కాదు. నేను చెబుతున్నా, వేరే సంఘాల వాళ్ళు తెలిసి రావచ్చు, అవసరం లేదు. వేరే సంఘాలు వెళ్ళరా మా తెచ్చిరండి, అది ఆత్మలు సంపాదించినట్టు కాదు, ఆత్మలు దొంగిలించినట్టే. దేవునికి స్తోత్రం. ఒక అన్నిని టార్గెట్ చేసి ఒక అన్నిరాన్ని టార్గెట్ చేసి ప్రార్థించి ప్రేమ చూపి ఆ ఆత్మను రక్షించి ఒక దున్న వరని పీడు భూమి రక్షణలో నడిపించిందే సాక్ష్యం.
దానికోసం ఒరిజినల్గా కష్టపడదాం. మన తలంపు, మన రంది, మన తపన, మన ఆలోచన అంతా దాని మీద పెట్టి నాకు ఏ అవకాశం వచ్చినా నేను పోనీను. నా బిడ్డలు కూడా ఏ అవకాశం వచ్చినా పోనీను. ఒకసారి భిక్షగాడు ఇల్లంటే అడుక్కున్నాడు. అడుక్కునేవాడు, బాబు ధర్మం చేయండి బాబు నాకు ఇంటికి. ఆ ఇంటి అడుగున్న పక్కిల్లు మా మేనగోడలు. ఆ ఇంటికి పోతే నేను ఆల్రెడీ వాక్యంలో చెప్తున్నాను, ముష్టోని కూడా వదిలిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం. ముష్టోని కూడా వదిలిపెట్టకూడదు. మనం వారికి ఏదో ఒకటి ప్రేమ చూపి సువార్త చెప్పాలి. నా బిడ్డలు ఎట్లా తయారయ్యారో చూడు. ఆ పిల్ల గుర్తొచ్చి సత్యదర్శనం పుస్తకం తీసుకొచ్చి ఆయన ఇంటికి పోయింది. అమ్మా, ఆ పుస్తకం ఫలానా పుస్తకం అయ్యా? అవునయ్యా. ఆ జోల్లోంచి తీసాడంట, 4 పుస్తకాలు తీశాడు. అంటే వీడు రన్నింగ్ లో మనం 4 అయినాడు. తగిన 4 కూడా వాడికి భిక్షం ఇవ్వడంతో పాటు సత్యదర్శన పుస్తకం కూడా అందించాడు. వీడియో చూపించాను నేను. 70 ఏళ్ల ముసలమ్మ ఎట్లా నడిచింది రోడ్డు మీద. ఆటో కోసం ఆగిన ప్రతిసారి కూడా పుస్తకాలను చేత పట్టుకొని వాళ్ళకి ఇస్తా ఉంటాడు. ముసలమ్మగా ఏం అందానికి కూడా లేదు. ఎవరు అన్నారు అనుకో, ఎక్కడైతే తీసుకో లేకపోతే బాయ్ అనుకుంటూ పోయింది. ఇట్లా నడిచిందామా? ఎందుకంటే మోకాళ్ళు ఇప్పుడు తల్లి కాళ్ళు బాగలేవు. ఇట్లా నడిచింది, పడతా నడిచింది. ఆ స్థితిలో ఉండి కూడా 10 పుస్తకాలు పంచితే 10 పుస్తకాల్లో ఒకడు ఆ పుస్తకాలు చదివి ఆలోచన చేసి ఒకడు మారితే నా తండ్రి సంతోషపడ్డాడు. నేను ప్రసంగాలు చేయలేను, వాక్యాలు చెప్పలేను, కానీ రాయబడిన వాక్యాన్ని అందించగలుగుతాను. ఆ గుండెల్లో తపన. మచిలీపట్నం ఎందుకు వచ్చింది తెలుసా? వాడు నేను అక్కడ కష్టపడుతున్నారు, ఆత్మలు కాపాడడంలో ఉంటున్నాను. ఆ ప్రాంతంలో 10 ఆత్మలు రక్షించబడితే ధన్యులు అవుతాను. అవకాశం అంటే 10 మంది నరకం నుంచి కాపాడు మరి ఇలాంటి నాకు ఇచ్చాను. లేకపోతే ఏది పొరువై వచ్చి ఇక్కడికి వచ్చి మీ దగ్గర పొందుతున్నా. ప్రతి ప్రాంతానికి వెళ్ళాలి. దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు వాడు 4 ఆత్మలు రక్షించాలి, 4 జీవితాలను. నాకు ఎందుకంటే మీకు ఆకలి అవుతుంది. కూర్చొని వినేవాడికి ఆకలి అయితే మాట్లాడేవాడికి ఎంత ఆకలి అవుతుంది? ఒకసారి ఆలోచించండి. నరాలు పీక్కుంటా, ఈ గొంతు చించుకుంటా ఎందుకంటే ఏమో నా కష్టం పరిస్థితి. మీలో ఒక్కడు సరిగ్గా ఉంటుంది, ఒక్కడు దేవుడి కోసం సరిగ్గా నిలబడి. ఒక పూట నాకు అనుభవం లేట్ అయింది, ఇబ్బంది లేదు. కానీ 4 ప్రభావితమై దేవుని కోసం ఆత్మను రక్షించేవాళ్ళు నరకం నుంచి ఎన్ని ఆత్మలు కాపాడబడతాయి. అగ్ని ఆరని పురుగు చావని పరిస్థితిలో చెల్లి జీవితాలు కాపాడు. దానికోసం ఎంతైనా ఏమైపోయినా ఎంత క్షోభైనా పడుతుంది, ఎంత బాధైనా పడుతుంది. డొక్కలు పీక్కొని మనం మాట్లాడడానికి కానీ ఇష్టమే, చావడానికి కానీ ఇష్టం. ఆర్డనరీగా మాత్రం ఉండదు భక్తిని, నిష్ప్రయోజకులుగా మాత్రం ఉండదు. మీరే వారికి భోజనం పెట్టండి అన్న యేసయ్య మీరు కూడా ఇతరులకు భోజనం పెట్టడం నేర్చుకో. దేవుని మాటలు ఇతరులకు ప్రజెంట్ చేయడం నేర్చుకో. సహవాసంలోనికి మనమే రక్షించుకోవాలి. ఆత్మ సహవాసం గొప్పగా కనపడాలనిగా 4 జీవితాలు కాపాడబడతాయి. నా బిడ్డలు అంటితో ఉంటాయి. అన్నిరాలు పక్కింటి అన్నిరాలు ఉందనుకో, ఆమె అంట్లు కడుగుతుందనుకో, నా ఆత్మీయ బిడ్డపై అంట్లు కడిగింది ఆమె. ఎందుకమ్మా నేను కడుక్కుంటాను, పర్లేదక్క కడుగుతాను. ఇంత ప్రేమ ఎందుకు మీకు తల్లి? ఏముంది లేదు. నువ్వు ఆదివారం ఎక్కడికి వెళ్తావు? నేను ఆదివారం చర్చికి వెళ్తాను. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళ దగ్గర ప్రేమ లేదు.
నీకు ఇంట్రెస్ట్ ఉంటే వస్తావా? బాగుంటుంది. ముందే ప్రేమ చూపించింది, వస్తావా? అసలు ఏం చెబుతాను, నేను కూడా ఇంత ఆ మాట మనిషి అమ్మదాకా అంట్లో పెరుగుతూనే ఉంటుంది రోజు. కూలి కోసం కాదు, ఒక ఆత్మ కోసం. అట్లా ఏ చాకిరి చేసే అవకాశం ఉంటే ఆ చాకిరి చేసి ప్రేమను చూపి ఆత్మని సంపాదించారు. అంతమంది బాప్తిస్మం ఇచ్చారంటే నా గొప్పగా ఆత్మలను రక్షించారు. వాళ్ళకి జస్ట్ బాప్తిస్మం బలపరిచారు బిడ్డలు. ఈరోజు మచిలీపట్నంలో ఒక ఉద్యోగం మీ వల్లనే సాధ్యమై. మచిలీపట్నంలో ఒక ఉద్యోగం మీ ద్వారా. ఈ ప్రాంతం మీది, ఇక్కడి ప్రజలు మీవా, ఇక్కడ ఆత్మల కోసం ఏడవాల్సింది, మొరపెట్టాల్సింది. ఎక్కడో నేను జీవితంలో నొప్పుకుంటుంది. ఇంత అలాడుతుంటే ఇంత అలాడిస్తుంది. ఇక్కడ ఉన్న స్థానికమైన ఎన్ని కన్నీళ్లు రాస్తారో చాలా ఆలోచించు. సమస్యల కోసం దేవుడు అడగడం తప్పుగా, కానీ అందుకోసం మాత్రమే దేవుడిని ప్రేమిస్తే నీ అవసరానికి, నీ సమస్యకి దేవుడిని వాడుకో, దేవుడు సాయం చేస్తాడు. కానీ దేవుని కోసం నేను కూడా వాడబడాలి అన్న ఆలోచన మాత్రం నచ్చదు. నా జీవితంలో ఎంతో కొంత ఖర్చు అవ్వాలి దేవుని కోసం, ప్రయాసపడాలి, ఆత్మలకు పరిచయం చేయాలి. మొన్న వీడియో వచ్చింది, నెట్వర్క్ మీద నిలబడి మాట్లాడుతున్నాడు దైవం. యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకడు వచ్చి పట్టణం కొట్టాడు, గట్టి దెబ్బ, పోతా పట్టామని కొట్టాడు. విమ్మలపేట దెబ్బ, ఇంత దెబ్బ తిని కూడా ఆ దెబ్బ కొట్టిన వాడు వైకూడదు. నన్ను కొట్టినా సరే నా ప్రియుల దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని మాట్లాడారు. నా ఏ ప్రేమిస్తున్నాడు, జీవిస్తున్నాడు. ఏ శైలి గురించి తెలుసుకోండి, రక్షింపబడతారు, నరకాగ్ని నుంచి కాపాడబడతారు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. అంత వ్యర్థం తింటే మన మనుషులని దూషణ చేయలేదు. ఒక మాట ఉంది, కథ నిండా నీళ్ళు వచ్చినాయి, ఆ దెబ్బ తిండి కూడా మాట్లాడతాను. ఎందుకండి ఎందుకు అంత అవసరం ఏంటి? కూలి చేసుకునే డబ్బులు కడుపు కోసమా? జీవితం కోసం, ఒక కుటుంబం కోసం చంపినా మనమే నడువు కట్టాలి. రవి రోజు ప్రయాసపడు, మీ రోజు మీరు ప్రయాసపడు. మనలో మనకే కొట్లాట్లు, చిల్లర వ్యవహారాలు ఉండవు. ఒకరే ప్రేమాలు రాగాలి, సరైన ఐక్యత దేవుడు ఆత్మలను రక్షించాలి. మచిలీపట్నం గడ్డ మీద నా కన్నీళ్లు ఉన్నాయి, నా కన్నీళ్లు రావు. నా తండ్రికి ఇబ్బందిగా కార్యం న్యాయం. మళ్ళీ నేను ఎప్పుడు కలుస్తున్నాను అని చాలా హెల్త్ కండిషన్ బాగా అయినా వచ్చాను, దేవుడు సంతోషం వచ్చింది. మీకు ఈ విషయాలు కొన్ని ఆదివారం వాక్యం చేస్తాను, 2 పూటల్లో నేను చెప్పాను. పవన్ చెప్పిన జర్నీ బాగా హెల్త్ కండిషన్ ఎంతో బాగా
కొంచెం అన్నం తింటాం లేట్ అయితే నా పని అయిపోయింది, టయానికి తినాలంటే. అయినా దాన్ని కూడా నేను పక్కన పెట్టి నేను చెప్పిన ఈ మాటలు సీరియస్గా తీసుకోండి. ఏ పరిస్థితి అయినా మన పరిస్థితులను ఆయన చక్కదిద్దుతాడు. చేస్తాడు ఆయనే, భయపడదు. నీ అప్పులు తీరిపోతాయి, నీ రోగం తీసేస్తాడు, నీ సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తాడు ఆయన. నీ కుటుంబ పరిస్థితులు మారిపోతాయి. అంధకారంలో నీ కుటుంబం వచ్చి అంధకారాన్ని తొలగించి ఆశ్చర్యకరణ వెలుగు ప్రసరించేలా చేస్తాడు ఆయన. వాటి గురించి ఆలోచించదు, పట్టించుకోదు వాటి గురించి. నీ మైండ్ అంతా ఆత్మలను రక్షించాలి. నా ప్రభువుని మైండ్ పడతాడు, నా ప్రభువు కోసం ఖర్చు నా దేవుడు సంతోషించాలి. నా దేవుడు అబ్జర్వ్ చేస్తాడు. ఎవరికి ఉంది నా విషయంలో బాధ, ఎవరికి ఉంది నా విషయంలో. ఈ ఊళ్ళో అడిగితే ఎక్కడన్నా అచ్చరికలు ప్రకటించాలని సినిమా దేవుడి రక్షణ పొందిన తర్వాత బలి సేవలోకి వచ్చిన తర్వాత బలి పట్టి నన్ను సంపూర్ణంగా ఈ చరిత్రలో నమ్మవచ్చు, నా ప్రాణంలో తీసుకోలేకపోతే దీని చరిత్రలో నమ్మవచ్చు. అదే కార్యం చేశాను. అందరూ నా పట్టణాన్ని దూషిస్తున్నారు. వ్యభిచార పట్టణం వేశ్యాపురం అని మాట్లాడుతున్నారు. అట్లా పెడితే అట్లా మాట్లాడుతున్నారు. చెప్పుకోవడానికి కూడా సిగ్గుకరమైనటువంటి ప్రదేశం. దీనికి ఆ పరిస్థితి మారిపోవాలి, పట్టణం రక్షింపబడాలి, చీలిపోవాలి. నా కన్నీళ్ళు రావు. నేను కన్నీళ్ళు దాచాను, ప్రార్థన చేశాను, పని చేసుకుంటానే, ఒక పక్క పని చేసుకుంటా, నా భార్య పోషించుకుంటా, ఒక పక్క సువార్త ప్రకటించి ఇటు కష్టపడి కుటుంబాన్ని పోషించున్నాడు, పక్క దేవుని సేవ చేశాను. పతాకల పని వ్యాపారం సువార్త దేవుని పని చేయాలి. మార్చాడు దేవుడు, చరిత్ర మార్చాడు. ఈరోజు చిలుకూరుపేట అంటే ఫస్ట్ తల్లి సన్నిధిని గుర్తొచ్చడానికి చేశాడు. చాలా మంది భక్తి పనులు వచ్చారు, చేశారు, వెళ్ళిపోయారు, సేవ చేశారు, వెళ్ళిపోయారు, దేవుడికి వెళ్ళి. ఇప్పుడు కొంతమంది చేస్తారు, పాపం మనం దగ్గర సేవ మంచి చిన్న మంది కదా ఉద్యోగం ఇందులో చెప్పుకుంటున్నాం, ఉద్యోగం ఇందులో చెప్పుకుంటున్నాం. ఆసక్తి కలిగిన మన దైవాన్ని ప్రార్థన చేద్దాం. యేసయ్య, మా పట్టణాన్ని దర్శించు, మా ప్రాంతాన్ని దర్శించు, మా చుట్టుపక్కల ప్రాంతాలను దర్శించు, జీవాన్ని దర్శించు, ఆత్మను రక్షించు. ఎంతో మంది పావులతో, వ్యభిచారంలో, పాపంలో, విగ్రహాలలో సత్యం తెలియక ఎంతో మంది జీవితాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల ఊబిలో మునిగిపోయి ఉన్నా. ప్లీజ్ నువ్వు దర్శించు ప్రభావ. ప్రార్థన ఖచ్చితంగా ప్రార్థన చేసి కన్నీళ్ళతో అడుగుదామా. నా పట్టణం గతి ఏంటయ్యా అని కన్నీళ్ళతో అడుగుదామా. నా ప్రజల గతి ఏంటయ్యా అని కన్నీళ్ళు, నా ప్రజల పరిస్థితి ఏంటయ్యా అని కన్నీళ్ళతో అడుగుదామా. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని దర్శించమా, వాళ్ళని దర్శించ.
అందరినీ బలపరుచుకుంటాం. మీ ఆత్మతో మీరు నిష్ప్రయోజకులుగా ఉండకూడదు. ఇప్పటిదాకా స్వార్థానికి నేను ఆరాధించాను, స్వార్థానికి భక్తి చేశాను. ఇక అది పోవాలి. కేవలం తమ కోసమే నిన్ను భక్తి చేయడం కాదు, తమ కోసమే నిన్ను ఆరాధించడం కాదు. నీకోసం పని చేయాలి, నీకోసం ఖర్చు అయిపో, నువ్వు ప్రేమించు. నువ్వు పరీక్షించిన పరీక్షలో వాడు నిగ్గు తేరాలి, గెలవాలి, నెగ్గాలి. చిన్న చిన్న వయసుల్లో సిగరెట్ తాగుతున్నారు, మందు తాగుతున్నారు. ఆడపిల్లలు మందు తాగుతున్నారు. 10th చదివే పిల్లలు మందు తాగుతున్నారు. 10th చదివే పిల్లలు సిగరెట్ తాగుతారు, ఆడపిల్లలు తాగుతున్నారు. ఇంటికి వచ్చేటప్పుడు దక్షిణ భారత చచ్చిపోతున్నారు. వాళ్ళ చదివించడానికి కుటుంబాలు అప్పులు పాలైతే వాళ్ళ కోసం ఎంతో అంకితమైతే తండ్రి ప్రయాసం, తల్లిదండ్రుల కన్నీళ్ళు విరుగుతుంది. ఎవరు కాపాడుతున్న బిడ్డని కాపాడు. నీ ప్రేమ తెలియదే వాళ్ళకి, నీ ప్రేమ నువ్వు తెలియజేసే వాళ్ళకి మనోనేత్రాలు మా బిడ్డని బలపరచు. ఇక్కడ అమైక్యత తీసుకొచ్చు, వేదాలు తీసుకొచ్చి అందరూ చేసే దెయ్యంలో ఏసునామములో కాల్చి దూరపరచు. ఒకరికంటే ఒకరు గొప్ప అని ఎంచుకునే మనం ఎందుకు వాళ్ళని అర్థం చేసుకునేది, పరిచయంలో ఆసక్తి కలిగి నా పిల్లలందరికీ ఇక్కడ ఉన్న ఏ రోజులతో వచ్చాను నాకు తెలియదు. స్వస్థత కరగా వేస్తున్నాను. ఏ అప్పులు, ఏ సమస్యలు, ఏ ఇబ్బందులతో వచ్చాను, విడుదల కరగా వేస్తున్నాను. ఈరోజు ఇక్కడ కూర్చున్నాడు నుంచి కొంతమంది సేవకులు లేవాలి, ఇక్కడ కూర్చున్నాడు నుంచి కొంతమంది సేవకురాలు వాళ్ళ కోసమే నన్ను పంపించావు. నాకు తెలుసు ఈ బిడ్డలందరి కోసం పంపించు. సేవకులు లేవబోతున్నారు, సేవకురాలు లేవబోతున్నారు. నువ్వు లేపుతున్నావు. నీకు చుట్టుపట్ల జీవితం వృద్ధులు, స్త్రీలు, పురుషులు, చిన్న పిల్లలతో సహా రోషం కలిగిన వాడై నీకోసం సంగీతమైన వాడై నీకోసం ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధపడిన యోధులుగా తయారుతాం. మమ్మల్ని అందరినీ అడిగిస్తున్నాము. ఆమేన్. మనం ఉపవాసం ఉంటే కూడా ఇట్లా ఉండాలి. ఈరోజు అలా అనుకోడు, కానీ మాటలు తీసుకుని నా తండ్రి మిమ్మల్ని బాగు చేస్తాను, మీరున్న బంధకాల నుంచి మిమ్మల్ని విడిపిస్తాను. నా బిడ్డలా, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలా, నా బిడ్డలు ఎవ్వరూ నిష్ప్రయోజకులుగా ఉండకూడదు. 75 సంవత్సరాల ముసలివాడు 110 మంది రక్షణ నడిపించాడు. 60
5 భర్తకు ఉంటాయి, 60 ఏళ్ళు భార్యకు ఉంటాయి, 51 మంది లక్షలో నడిపించా. రండి, ఆత్మల కోసం కాదు, ఆత్మల కోసం కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. నా బిడ్డల, దేవుడు నాకు ఇచ్చిన ప్రియమైన పిల్ల, మీరు పెద్దలైనా సరే వయసులో నాకండి, నాకు దేవుడు ఇచ్చిన బిడ్డలు మీరు. అందుకే ప్రేమతో చెప్తున్నా. ఇప్పటికే బోర్డు టైం పోగొట్టుకున్నాం, చెత్త కోసం పోగొట్టుకున్నాం టైం. చెత్తను వదిలేద్దాం, లోకస్థానంలో చెత్తను వదిలేద్దాం, ఇంటి కోసం కలిగి టైం పోనేద్దాం. చెత్త కోసం ప్రాకులాడు. నీకు కావాల్సిన నా తండ్రి సిద్ధపరిచి ఉంచుతాడు. నీకు దక్కాల్సింది ఏ టైం లేదు, దక్క దక్కింది. ఆయన ఉన్నాడు నీకు, నేను వదిలిపెట్టాడు, నిన్ను బాగు చేస్తాడు, నిలబెడతాడు, నీ కుటుంబాన్ని కడతాడు. రోషనది చాలా మంది చెప్పి వెళ్ళిపోయాడు, నేను వదిలిపేశాను అనుకో, భారంతో ఉన్నాడు, ఎవరు కార్యం చేయబోతున్నాడు. ఫైనల్ బ్లెస్సింగ్తో ముగించుకున్నాం. ఆయన కుమారుడు రక్షిస్తున్నాను యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహాయ సహవాసము, ఆయన సన్నిధి, క్షేమము, భద్రత మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘం అంతటికి ఇప్పుడును ఎల్లప్పుడూ నిత్యత్వంలో చేరి పర్యంతము వరకు మనందరికీ తోడయుడి నడిపించునుగాక. ఆత్మల భారముతో మనందరినీ నింపునుగాక. బలమైన కార్యాలు మనం చూచుదుముగాక. చాలా ఓపికతో ఆయన ముందు దాటిన ప్రజలను విన్నా. నా కోసం ప్రయత్నం చాలా ప్రాంతాల్లో వచ్చి ఉన్నా, తిరగాలి. నాకు హెల్త్ కావాలి, ఓపిక కావాలి, ఆరోగ్యం, ఆయుష్. ఆ బిడ్డలకి నాతో పాటు ప్రేమ జ్ఞాపకం చేసి ఫలించండి క్రీస్తు. మీరు 2 చేతులు ఎత్తి వందనాలు తెచ్చి విభేదాలు పెట్టుకో, ఒకరినొకరు తృణీకరించు. నన్నంతా కుటుంబం, నన్నంతా ఒక ఫ్యామిలీ. ఎవరైనా ఒకరికి అసమాధానం అంటే ఈరోజు పలకరించుకోండి, చేతులు కలపండి, క్షమాపణ కోరండి, సరిచేసి ఐక్యంగా కలిసిపోరాడు. ఈ చిన్న కుటుంబం పెద్ద కుటుంబం అది వచ్చి నా తను వచ్చిందని మళ్ళీ మళ్ళీ తెలుస్తాను. God bless you.